అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అల్లు అర్జున్ విషయం ఇంత సీరియస్గా ఎందుకు పెద్ద ఇష్యూ చేస్తున్నారని అక్కడ ఉన్న నాయకులు అన్నారు. ఎవరు అన్నారు? ఏ పార్టీ వాళ్ళు అన్నారు? టీడీపీ వాళ్ళు, వైసీపీ అంబటరామ కూడా. అది రాజకీయపరమైన అంశం. అది రాజకీయపరంగా ఒక ఎలిగేషన్ చేసి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా సపోర్ట్ చేశారు. సో రాజకీయపరంగా ఒక ఎలిగేషన్ చేశారు అంతే. ఇంకా వేరే సమస్యలు ఉన్నాయంటే ఈ సమస్యని వదిలేయాలని అర్థమా? కాదు కదా. ఈ సమస్యతో పాటు ఇంకో సమస్యను కూడా చూడాలి. కేవలం ఈ సమస్యనే పట్టుకొని ఉండొద్దు అనేది అక్కడ కాన్సెప్ట్. కానీ ఇప్పుడు బెనిఫిట్ షోలు టికెట్ రేట్స్ పెంచుకోమని ఏమంటున్నారు. ఇప్పుడు సినిమాలకు పెద్ద నష్టమే అంటారా? అంటే బెనిఫిట్ షోస్ అనేది ఒక ప్రత్యేకమైన దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఏదైతే బెనిఫిట్ షోలు చేస్తారో బెనిఫిట్ షో చేసినందుకు ఆ వచ్చిన అమౌంట్ని ఏదైనా పబ్లిక్ ఎవరైతే మన అనాథాశ్రయాలు కావచ్చు, లేకపోతే గ్రామీణ అభివృద్ధి కోసం వీటి కోసం బెనిఫిట్ షో పెట్టారనేది నేను మొన్న ఒక బుక్ చదివితే నాకు తెలిసింది. బెనిఫిట్ షో అనేది వాళ్ళ ప్రొడ్యూసర్ కోసం కాదు. బెనిఫిట్ షో అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ కోసం, హీరోల కోసం కాదు. అది ఏదైనా ఒక మంచి కార్యక్రమం కోసమే బెనిఫిట్ షో వచ్చిన అమౌంట్ని కలెక్ట్ చేసి దాన్ని ఖర్చు పెట్టాలి. అలా కాకుండా ఇది కేవలం. కానీ అందరూ భారీ బడ్జెట్ సినిమాకు బెనిఫిట్ షోల వల్ల సగం కలెక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని రావచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఆ వచ్చిన కలెక్షన్ అనే అమౌంట్ను ఏవైతే మనకి గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో, లేకపోతే అనాథాశ్రయాలు ఉంటాయో, లేకపోతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఉపయోగించుకోవాలి అన్నదే కాన్సెప్ట్. బెనిఫిట్ షో కాన్సెప్టే అది. సో గతంలో కూడా చాలామంది ఆ అమౌంట్ని చేశారు, కానీ అది ఇలా కమర్షియల్గా వెళ్ళిపోయి దాన్ని వేరే రకంగా వెళ్ళిపోయింది. సీఎం రేవంత్ రెడ్డిని కూడా మెయిన్ కలవని కారణము బెనిఫిట్ షోలు టికెట్ రేట్స్ గురించే అన్నారు. కానీ వాళ్ళు నిరాశలోనే ఉన్నారా సినీ పెద్దలు? ఖచ్చితంగా నిరాశలో ఉంటారు. ఎందుకంటే బెనిఫిట్ షోస్ అనేది ఎంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. కానీ బాధితుల కుటుంబాలకి ఏ రకమైన ఇంకో ఇన్సిడెంట్ జరిగింది అనుకో, దానికి ఎవరు బాధితులు? ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఇండస్ట్రీని వేధించడం అనేది కూడా, అంటే ఒక తప్పు జరిగినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది, నిందించడం, వేధించడం అనేది కాదు. సో చర్య తీసుకోకపోతే ఇంకా చాలా చర్యలు జరుగుతాయి కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. దిల్ రాజు గారు ఏమంటున్నారంటే బెనిఫిట్ షోలు అలాగే టికెట్ రేట్స్ చాలా చిన్న విషయము, దాని గురించి కాదు, మేము హైదరాబాద్లో ఇంటర్నేషనల్ సినిమాలు తీయడానికి మా ప్రభుత్వంతో మాట్లాడామని అని చెప్తున్నారు. ఉండొచ్చు, ఉండదని నేను అనట్లేదు. మాట్లాడి ఉండొచ్చు. దిల్ రాజు గారు రేవంత్ రెడ్డి గారితో పాజిటివ్గానే ఉండొచ్చు. లేకపోతే ఈ జరిగిన ఇన్సిడెంట్ని వైలెన్స్ కాకుండా, ఇండస్ట్రీ విశాఖపట్నం షిఫ్ట్ అయ్యే కాకుండా ఇక్కడే మనం చేసేలాగా, ఈ సమస్యను సామరస్యంగా చేసుకునేలాగా దిల్ రాజు గారు మధ్యవర్తిత్వం చేసే అవకాశం కూడా లేకపోలేదు. కానీ విశాఖపట్నం మాత్రం షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ అది అల్లు అర్జున్ వల్లే అనే టాపిక్ మాత్రం రాంగ్. ఎందుకు ఏపీలో ఎక్కువ మంది సినిమాలు చూసే వాళ్ళు ఉంటారని విశాఖపట్నం వెళ్తే బాగుంటుంది అంటే మేకింగ్ ఖర్చు, సినిమా తీయడానికి అయ్యే ఖర్చు, సెట్స్కు, వీటికి అన్నింటికి కూడా లొకేషన్స్కి ఎక్కడెక్కడో వెళ్ళాల్సి ఉంటుంది. అదే స్టూడియోస్ ఇవన్నీ విశాఖపట్నంలో ఉంటే దానికి అనుకూలంగా ఉన్నాయి వాతావరణం. మనం రీసెర్చ్ చేస్తే కూడా ఇవన్నీ కూడా బీచ్ కావచ్చు, లేకపోతే అటవీ ప్రాంతం, సముద్ర తీరం, చాలా మూవీస్. కొత్త బంగారం లోకం మూవీ మొత్తం అక్కడే తీశారు. ఇప్పుడు చెన్నైకి వెళ్ళి, మద్రాస్కి వెళ్ళి మనకు హైదరాబాద్కు కొన్ని రోజుల్లో వచ్చేసింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ ఖాళీ చేసి వైజాగ్ వెళ్తుంది అనుకోండి. మొత్తం ఖాళీ చేస్తుందని నేను అనుకోను. కొంత ఉండొచ్చు, మొత్తం వెళ్ళిపోద్దని నేను అనుకోను. వాళ్ళ హౌసెస్ ఇక్కడ ఉంటాయి, హీరోస్ ఇక్కడ ఉంటారు, అందరూ ఇక్కడ ఉండొచ్చు. కానీ డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా విశాఖపట్నం ఫిలిం ఇండస్ట్రీ ఖచ్చితంగా ఎక్కువ స్ట్రెంత్బుల్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి వెళ్ళిపోతారు, ఇక్కడ ఎవరు ఉండరు అనేది రాంగ్. అది ఖచ్చితంగా విశాఖపట్నం డెవలప్ చేస్తారు. అది డెవలప్ అయిన తర్వాత వీళ్ళ హౌసెస్ ఇక్కడ ఉన్నా సరే మాత్రం ఖచ్చితంగా అది విశాఖపట్నం షిఫ్ట్ అవ్వడం మాత్రం ఛాన్స్. ఎందుకంటే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నారు. సో వాళ్ళకున్న పరిస్థితులు అనుకూలించినంత కాలం అక్కడ మద్రాసులో ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, లేదా ఇక్కడికన్నా విశాఖపట్నంలో తక్కువ ఖర్చుతోటి మూవీ మేకింగ్ జరుగుతున్నప్పుడు, లేదా అక్కడే ఉంటే బాగున్నాయి, అక్కడ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్ కావచ్చు ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళు ఆ యాంగిల్లో ఆలోచించి వెళ్తారు. థ్యాంక్ యూ.